హై గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనమైతే వియో 3.1 అలాగే వియో 3.1 ఫాస్ట్ వీడియో మోడల్స్ కానీ అలాగే మనకు ఇమేజ్కి సంబంధించిన చాట్ జీపీటీ 2 అలాగే ఫ్లక్స్ కానీ నానో బనానా 2 కానీ వీటిని అయితే ఫ్రీగా ఎలా యూస్ చేసుకోవాలో చెప్తాను, అది కూడా సింగిల్ వెబ్సైట్లో. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, మనం ఇప్పుడు వెళ్ళే వెబ్సైట్ సింథేసియా అనమాట. సో మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు డైరెక్ట్గా వెళ్ళండి. ఇక్కడ ఫస్ట్లో వస్తుంది, ఈ వెబ్సైట్కి వెళ్ళండి. ఈ వెబ్సైట్లో మనం ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట. గెట్ స్టార్టెడ్ ఫ్రీ కొట్టండి. సో ఫ్రీ కొడితే మీకు పెయిడ్ ప్లాన్ ఇలా ఆడుతుంది. ప్రజెంట్ మనకు అవసరం లేదు, ఇక్కడ లాగిన్ కొట్టండి. సో లాగిన్ కొట్టి ఒకవేళ మీరు ఫస్ట్ టైం అవుతాం అనుకోండి, మీరు ఇక్కడ టెంపో మెయిల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. మీకు టెంపో మెయిల్స్ కూడా వర్కౌట్ అవుతాయి. సో ప్రెజెంట్ నేనైతే కంటిన్యూ విత్ గూగుల్ కొట్టేస్తున్నా. సో మనకైతే లాగిన్ అయిపోయింది. ఇక్కడ ఫ్రీ కాబట్టి మనం ప్రెజెంట్ యూస్ చేసేది గెట్ స్టార్టెడ్ కొడుతున్నాను. సో ఎవ్రీ మంత్ మనకి 1200 క్రెడిట్స్ ఇస్తారనమాట. ఇక్కడ అంటే ఒక్క టెంపరీ మెయిల్కి మనకు 1200 క్రెడిట్స్ అయితే మీరు తెచ్చుకోవచ్చు అనమాట. ఒకసారి 1200 అయిపోయి అనుకోండి, మళ్ళీ మీరు ఇంకొక టెంపరీ మెయిల్ అయితే వాడుకోవచ్చు. సో ఇక్కడ ఏదో ఒకటి ఆప్షన్ అయితే ఇచ్చేసేయండి. సో ఫైనల్గా అయితే మనమైతే ఇంటర్ఫేస్ వెబ్సైట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ మనకి 1200 అయితే క్రెడిట్స్ వచ్చాయి. ఇక్కడ ఈ 1200తో మనం ఏమేమి చేయొచ్చో క్లియర్గా చెప్తాం మీకు ఇక్కడ. సో గైస్, మన దగ్గర అయితే 1200 ఉన్నాయి కదా. ఈ 1200 మనం ఎలా యూస్ చేసుకోవాలో చెప్తాను మీకు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఏ ప్లే గ్రౌండ్ ఉందో ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్తే మీరు ఈ పేజ్కి అయితే వస్తారనమాట. ఫస్ట్ మీరు హోమ్ పేజ్ నుండి, హోమ్ పేజ్ మీకు ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఏ ప్లే గ్రౌండ్కి వెళ్ళండి. ఇక్కడికి వెళ్తే మీకు ఇక్కడ ఇమేజ్ కానీ వీడియో క్రియేట్ చేసుకోవడానికి మీకు ఒక వర్క్ ఫ్లో అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు ఇక్కడ ఏ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయంటే ప్రెసెంట్ అయితే ఇక్కడ వియో 3.1 అలాగే వియో 3.1 ఫాస్ట్ అయితే అవైలబుల్ ఉంది. సో వియో 3.1 మనకు 96 క్రెడిట్స్ అనమాట, వితౌట్ ఆడియో లేకుంటే మనకు 96, ఒకవేళ ఆడియో ఉంటే 192 అనమాట. వియో 3.1 అయితే మనకు తక్కువ పడుతుంది, 60. సో మనకు ఆడియోతో పాటు 60 క్రెడిట్స్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ మీరు ఇమేజెస్ చేసుకోవాలంటే ఇక్కడ ఫ్లక్స్ కానీ నానో బనానా ప్రో అలాగే చాట్ జీపీటీ 2 అవైలబుల్ ఉన్నాయి. యాక్చువల్గా మనకు మార్కెట్లో ఉన్న ట్రెండింగ్ నానో బనానా ప్రో అలాగే చాట్ జీపీటీ ఇమేజ్ 2 కదా. ఈ రెండు మనకైతే ఇమేజ్ చేసుకోవడానికి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఒకదానికి 9 క్రెడిట్స్ అలాగే చాట్ జీపీటీ కూడా 9 క్రెడిట్స్ అనమాట. 1080 పిక్సెల్లో చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక ఇమేజ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను నేను. సో ఇక్కడ నేను ప్రెజెంట్ ఒక నార్మల్ ప్రాంప్ట్ ఇచ్చాను. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం జనరేట్ చేసి. మనకి ఇక్కడ ఎన్ని అవుట్పుట్స్ కావాలి. సో 1 అయితే 3 క్రెడిట్స్ అనమాట. ఒకవేళ మీకు 2 అయితే 6 క్రెడిట్స్. అది ఫ్లక్స్ సెలెక్ట్ చేసుకుంటే నేను ప్రెజెంట్ చాట్ జీపీటీ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవి 18 క్రెడిట్స్ అనమాట. జనరేట్ కొడుతున్నాను. సో జనరేట్ కొడితే మనకు తెలిసింది కదా, కొంచెం టైం తీసుకుంటుంది చాట్ జీపీటీ 2. సో వచ్చాక మనం ఇమేజెస్ అవుట్పుట్ చూద్దాం, 2 ఇమేజెస్. సో గైస్, మనకైతే అవుట్పుట్ వచ్చాయి. అవుట్పుట్ మాత్రం చాలా స్టన్నింగ్ వచ్చాయి. ఒకసారి చూడండి మీరు, ఇది ఫస్ట్ ఇమేజ్ అనమాట. సో సెకండ్ ఇమేజ్ కూడా చూపిస్తాను. ఒక బ్రాండ్ ప్రమోషన్, మనకు ఇలాంటి ఇమేజెస్ మనం సో బ్రాండ్ ప్రమోషన్ చేసి మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. దీంట్లో ఈ ఇమేజ్ చాలా బెటర్గా ఉంది కదా. ఈ ఇమేజ్ని యూస్ చేసుకొని మనం వీడియో కూడా క్రియేట్ చేసుకుందాం. మీకు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది చూసారు, మీకు డౌన్లోడ్ కొట్టండి. సో డౌన్లోడ్ కొడితే మనకి ఇక్కడ డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోయింది. 2.6 MB అంటే ఆల్మోస్ట్ మనకు ఒక 2Kలో అయితే ఇమేజ్ అయితే వచ్చింది అనమాట. చూడండి, చాలా బెటర్గా వచ్చింది. ఎంత క్వాలిటీగా ఉంది. సో ఇప్పుడు ఈ ఇమేజ్ని మనం వీడియోలోకి అయితే కన్వర్ట్ చేద్దాం. వియో 3.1 యూస్ చేసుకొని. మనకు ప్రెజెంట్ వియో 3.1 ఒకటే అవైలబుల్ ఉంది. వియో ఓమ్ని ఫ్లాష్ ఉంది కదా, అది మనకి ఇంకా ప్రెజెంట్ ఏ వెబ్సైట్లో అవైలబుల్ లేదు. సో గూగుల్ ఫ్లో ఒకటే మనకి అవైలబుల్ ఉందన్నమాట. గూగుల్ వాళ్ళ వెబ్సైట్స్ ఉంటాయి కదా, అక్కడైతే మనకి ప్రెజెంట్ అయితే అవైలబుల్ ఉంది. సో ఇప్పుడు మనమైతే వీడియో పార్ట్కి అయితే వెళ్ళిపోదాం. సో వీడియో సెక్షన్కి వచ్చాను. ఇక్కడ వీడియో సెక్షన్లో మనకి ఏంటంటే స్టార్ట్ ఫ్రేమ్, ఎండ్ ఫ్రేమ్ ఇవ్వాలంటే మనమైతే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇక్కడ డైరెక్ట్గా మనం స్టార్ట్ ఫ్రేమ్ మీద కొడితే మనకైతే సబ్స్క్రిప్షన్ తీసుకోమంటుంది, స్టార్టర్ కానీ సో లేకుంటే మనకు క్రియేటర్ కానీ. సో స్టార్టర్ తీసుకుంటే మనకు లైక్ యాక్చువల్ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు. ఒకవేళ మీకు నార్మల్ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవడానికి లేకుంటే ఏదైనా వీడియో క్రియేట్ చేసుకోవడానికి ఇమేజెస్తో కాకుండా ఇది మనకు బెస్ట్ వెబ్సైట్ అనమాట. ఎందుకంటే మనకు 1200 క్రెడిట్స్ అనమాట. ఇమేజెస్ మీరు ఆల్మోస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్కి తగినన్ని చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు చాలా క్రెడిట్స్ ఉన్నాయి. ఒకవేళ ఇవి మనకు అయిపోయాయి అనుకుంటే మనం టెంపరీ మెయిల్ యూస్ చేసుకోవచ్చు. మనకు ఆల్రెడీ ఇమేజెస్ చూస్తారు కదా పర్ఫెక్ట్గా వచ్చాయో, ఇలాంటి పర్ఫెక్ట్గా మనకు వెబ్సైట్ ప్రొవైడ్ చేయడం చాలా తక్కువ ఉంటాయి అనమాట. దీంట్లో ఈ వెబ్సైట్ ఒకటి. సో నేను ప్రెజెంట్ అయితే ఒక ప్రాంప్ట్ ఇచ్చి మనకు అవుట్పుట్ క్రియేట్ చేస్తాను అనమాట. ఒక ప్రమోషనల్ ప్రాంప్ట్ అయితే ఇచ్చాను అనమాట. ఇక్కడ వియో 3.1 సెలెక్ట్ చేసుకుంటున్నా, విత్ ఆడియోతో పెట్టుకుంటున్నాను అనమాట. విత్ ఆడియోతో పెట్టుకొని సో 1 అవుట్పుట్ పెట్టుకుంటున్నా. సో 1 అవుట్పుట్ పెట్టుకొని ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో మనకి ఓన్లీ 2 ఉన్నాయి. సో మనం ఏదైనా మనకు ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్కి అలాగే మనకు యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి కదా వాటికి 6:9 అని ప్రెజెంట్ హారిజాంటల్ సెలెక్ట్ చేసుకొని జనరేట్ కొడుతున్నా. సో జనరేట్ కొడితే మనకు ఎలాంటి సబ్స్క్రిప్షన్ లేదు, డైరెక్ట్గా జనరేట్ అవుతుంది వితౌట్ వాటర్ మార్క్ అనమాట. ప్రెజెంట్ మనకు గ్రోక్ అయినా మెటా అయినా ఏవైనా కూడా మనకు వాటర్ మార్క్తో వస్తున్నాయి. బట్ మనకు ఈ ప్రెజెంట్ వాటర్ మార్క్ రావట్లేదు ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ. ఒకసారి వచ్చాక అవుట్పుట్ చూద్దాం మనం.
సో మనకైతే అవుట్పుట్ వచ్చింది. ఒకసారి అవుట్పుట్ చూపిస్తా మీకు ఎలా వచ్చిందో. సో ఒకసారి అవుట్పుట్ చూడండి. సో చాలా అంటే చాలా రియలిస్టిక్గా, చాలా ఒక హై క్వాలిటీ అడ్వర్టైజ్మెంట్లో అయితే వచ్చిందనమాట. సో వియో 3.1 మనకు తెలిసిందే కదా, పవర్ఫుల్ అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో మీకు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి, డౌన్లోడ్ ఆప్షన్ ఉందో. సో మీరు డౌన్లోడ్ కొట్టగానే మీకైతే ఇలా సబ్స్క్రిప్షన్ అడుగుతుంది. సో మీరేం భయపడకండి, సబ్స్క్రిప్షన్ మనం ఎలా తీసుకోవాలో చెప్తాను మీకు. అంటే సబ్స్క్రిప్షన్ లేకుండా మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. సో దానికోసం మీరు హెల్పర్ అని కొట్టండి, వీడియో డౌన్లోడ్ హెల్పర్ అని. సో మీరు వీడియో డౌన్లోడ్ హెల్పర్ అని కొడితే మీకు స్టార్టింగ్లో క్రోమ్ వెబ్ స్టోర్ అని చూసారా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక యాడ్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ టు క్రోమ్ కొట్టండి. యాడ్ టు క్రోమ్ కొడితే యాడ్ ఎక్స్టెన్షన్ అని కొట్టండి. సో యాడ్ ఎక్స్టెన్షన్ అని కొట్టి మీకు యాడ్ ఎక్స్టెన్షన్ కొడితే కానీ ఇక్కడ యాడ్ అయిపోతుంది అనమాట. సో వెయిటింగ్ ఫర్ ద మీడియా అని చూసారా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మనం ప్రీవియస్గా ఉన్న వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్కి అయితే ఒకసారి వెళ్ళి మళ్ళీ రీలోడ్ చేయండి. సో వన్స్ మనకి ఎక్స్టెన్షన్ యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రెజెంట్ అయితే మనకు వెయిటింగ్ ఫర్ మీడియా అని చూసారా, ప్రెజెంట్ మనకి ఇలా ఉంటే వీడియో అనేది అది క్యాప్చర్ చేసుకోలేదు, అందుకే మనం వీడియోని అయితే క్లిక్ చేయాలి ఇక్కడ. సో క్లిక్ చేస్తే సింపుల్గా అయితే అది గ్రాప్ చేసుకుంటుంది అనమాట. మీరు చూసారంటే ఇంతకుముందు ఐకాన్ మనకు ఎలాంటి కలరింగ్ లేదు. సో వన్స్ మనకి వీడియో అనేది లోడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ కలరింగ్ అనేది యాడ్ అయింది అనమాట. మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉందా, మీరు ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ యాజ్ అని కొట్టి సో మీకు ఇష్టం వచ్చిన ఫోల్డర్లో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది కొంచెం టైం తీసుకుంటుంది ప్రాసెస్ అవ్వడానికి. సో కొంచెం ఇంటర్నెట్ కనెక్షన్ బెటర్గా ఉండాలి. అంటే బెటర్గా అంటే ఆల్మోస్ట్ మనకి ప్రెజెంట్ 4G 5G ఉంది కాబట్టి సో త్వరగానే అయిపోద్ది. సో చూసారా మనకైతే ప్రాసెస్ అయితే అవుతుంది. ఇప్పుడు మనకు వీడియో చాలా ఫ్రీగా డౌన్లోడ్ చేస్తున్నాం చూసారా, అడుగుతుంది డౌన్లోడ్ ఫోల్డర్లో, సేవ్ కొట్టేస్తున్నాం. సేవ్ కొడితే మనకి ఇక్కడ MP4 అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూపిస్తాం మీకు. సో ఒకసారి వీడియో చూడండి. సో మీరు చూసారంటే మనకు ఎలాంటి వాటర్ మార్క్ లేదు. సో ఇది చాలా సింపుల్గా అనమాట. ఓన్లీ మనకు ఈ ఎక్స్టెన్షన్ ఇది ఒక వెబ్సైటే కాదు, మీకు చాలా వెబ్సైట్లు అయితే వర్క్ అవుతుంది అనమాట. వీడియో డౌన్లోడ్ హెల్పర్ అని కొడితే మీకు డైరెక్ట్గా స్టార్టింగ్లో వస్తుంది అనమాట. గూగుల్ క్రోమ్ వెబ్ స్టోర్లో అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇది ఒకటే కాదు, మీకు ఏ వెబ్సైట్ అయినా వీడియో డౌన్లోడ్ చేసుకోవడానికి రావట్లేదు అలో అంటే మీరు అప్పుడు ఈ ఎక్స్టెన్షన్ అయితే యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.